విడుదల పొందిన వ్యక్తి దేనిలో నీవు విడుదల పొందుతున్నారో దాని మీద అధికారం ఇస్తారు. దానిలో ఉన్న వారిని విమోచించుటకు అధికారం ఇస్తారు. నీకు ఒక వ్యభిచారపు తలము, వ్యభిచార తలం అంటే చెప్పినప్పుడు వేరొక స్త్రీతో అట్లా ఇట్లా ఏం అవసరం లేదు, సింపుల్, చాలు. ఆ తలంపు పుట్టగానే నీవు ఒకటి గ్రహించాలి, గాడ్ విష్ టు గివ్ యు అథారిటీ ఆన్ ఇట్. అట్టి ఆత్మల మీద నీవు అధికారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ఇప్పుడు నీవు అధికారిగా మారాలంటే ఈ థాట్ రాగానే, ఈ మాయ అయినది, ఈ మట్టి, ఈ బురద నన్ను పాడు చేయటానికి నా లోపల ఉన్నది పేడ కాదు. కరెక్ట్గానే చెప్పాను, కానీ లోపల పేడ ఉన్నవానికి ఈ మట్టియే కావాలి. వాడు మట్టి గురించే మాట్లాడతారు, మట్టిలోనే అన్ని అని అనుకుంటారు. కానీ మనం మహిమను చూస్తున్న వారం గనుక, మహిమను ఎదురు చూస్తున్న వారు గనుక ఈ మట్టి మనల్ని ఆకర్షించకూడదు. యు మూవింగ్ అట్ టు డిఫరెంట్ లెవెల్. సీ ద బ్యూటీ ఆఫ్ ఎ వుమన్ ఈస్ నాట్ ఇన్ ద ఎక్స్టర్నల్ అపియరెన్స్. గాడ్ వెరీ క్లియర్లీ సెడ్ అబౌట్ ఇట్, ఇట్స్ హర్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? స్వభావం, మనస్సు, ఆలోచన విధానం. బయట బాగా అన్నీ చేస్తున్నప్పుడు లోపల ఉన్న థాట్ని గ్రహించాలంటే వేరొక లెవెల్లో ఉండాలి. నీ లోపల ఒక తలంబు, అనగా అపవాది తీసుకొని వస్తున్న ఒక తలంబు పుట్టి, ఆ తలంబును నీవు అధిగమిస్తే యు హ్యావ్ బీన్ గివన్ ద అథారిటీ టు రూల్ ఓవర్ దాట్. And God will make you a ruler. That's why kings. ఆయన మనలో రాజులు గాను. ఏం తెలుసా అర్థం? You will rule over it. కయ్యను పాపం నీ వాకిట పొంచి ఉన్నది, దాని ఆశ మొత్తం నీ మీద ఉన్నది. నీవు ఏలాలి కయ్యను.